రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిచిపోయింది. తేమ శాతం తగ్గాలని ఎండలో కష్టపడి వరి కుప్పలు ఆరబెట్టుకోగా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిచిపోయింది. కొనుగోలు కేంద్రానికి వారం క్రితమే తెచ్చిన తేమ శాతం ఎక్కువ ఉన్న వడ్లు తూకానికి తీసుకోవడం లేదని, హమాలీలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకుని తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇంకేం తప్పదు. ముప్పై మంది ఉన్నారు. ఎర్లీ వరకు ఇట్లా తీసినట్టు మెల్లమెల్ల పోయి పోయి పోసాడు. మరి మేమన్నా జోకి పోసుకుందామన్నా కానీ జోకులు లేదు. మరి 42 కిలోలు ఇచ్చి అట్లా లడకని జోకుమందాం కానీ జోకును లేదు. మాకు ఇక్కడ ఏమి సలవతి లేని ఇది ఎట్లా ఇక అట్లతోని రైతులు మేము ఏం చెప్పాలి. వచ్చినాయి అట్లకు 15 రోజులు దోకుదామంటే వాళ్ళకి తీరేం లేదు, దోకుతలేరు. ఈ అడ్లన్నీ ఇట్లా తడిసిపోయి సీసీ రోడ్డు లేదు, ఏమి లేదు. దేని మీద పోసుడు మేము ఎట్లా పరిస్థితి, మా యశోధర ఎట్లా కావాలా, ఏం కావాలా, ఎట్లా బతుకుడు. ఇది నిన్నే దడిచినాక వీటిని ఎటు మోసుకొని పోవుడు, ఏడ పోసేస్తుడు, ఏం చేసుడు వీటిని. మరి పరిస్థితి ఎట్లా చేస్తారు, ఏం చేసుడు. ఇది ఇంకేం మాట్లాడు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతుకు ఇవి అడ్లు జోక్కోవాలా, ఏం కటింగ్ లేకుండా ఇప్పటికే 42.5 జోకుతున్నారు ఈ వడ్లను. రైతులకు ఇంత కష్టం పెడుతున్నారు. రోజులైతుంది ఇప్పటి వరకు అమలు లేరు అని చెప్పి అంటున్నారు. మ్యాచర్ వచ్చి 15 రోజులు అవుతుంది. లారీలు లేవంటున్నారు, అమలు తక్కువ ఉన్నారు. ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి, మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాలు వేసుడే, ఈ కష్టము ఇక్కడ వేసుడే. ఇది ఎంతగానో కష్టపడు. ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలు వస్తున్నాయి. అమలులను ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి.